ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ కేవి. విద్యార్థి సమస్యలు ఏవైనా సరే పరిష్కారానికి మేం పోరాడతామంటున్నారు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి. ప్రభుత్వ హాస్టల్స్లో విద్యార్థుల సమస్యలైన, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అయినా, ఫీజు రియంబర్స్మెంట్లో ఆలస్యంపై అయినా, కోటి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా అయినా, సమస్య ఏదైనా సరే విద్యార్థుల కోసం వారికి ప్రభుత్వం పరంగా అందాల్సిన పథకాలు, సహాయం కోసం ముందుండి పోరాడుతున్నారు అశోక్ రెడ్డి గారు. అవసరమైతే జైలుకైనా వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఎస్ఎఫ్ఐ తరపున అధ్యయన యాత్రను కూడా చేపట్టారు. హాస్టల్స్లో ఉన్న పరిస్థితులపై కూడా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎస్ఎఫ్ఐ బృందం వాస్తవాలను కూడా బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇంతగా చిన్నారుల నుంచి ప్రొఫెషనల్ స్థాయి వరకు స్టూడెంట్స్ హక్కుల పరిరక్షణ కోసం ప్రతిక్షణం పాటుపడుతున్న అశోక్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్లో కార్యదర్శిగా ఆయన చేస్తున్న పోరాటాన్ని వివరించేందుకు ఆయనైతే మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి అశోక్ రెడ్డి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అశోక్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ యూ. మీరు చాలా బిజీగా ఉంటారు, నిత్యం విద్యార్థి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అయినా కూడా మా ఐడిటీవీకి వచ్చి మెయిన్ ఏంటంటే మా ఐడిటీవీ థీమ్ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా విశదీకరించి ప్రజలకి అవగాహన కల్పించాలని అనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. సో నైస్ అండి. సార్, అసలు ఫస్ట్ ముందుగా మీ జర్నీ విద్యార్థి సంఘాల వైపు అంటే ఎస్ఎఫ్ఐ వైపు ఎలాగా మీ జర్నీ మొదలయ్యింది? అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తేనే కదా ఇక్కడి వరకు వచ్చేది. ఎస్ఎఫ్ఐలో కొనసాగుతున్నారు ఒక కార్యదర్శిగా, అత్యుత్తమ పదవిలో చెప్పాలంటే. మరి చాలా కాలం పాటు విద్యార్థి సమస్యలతో సతమతమవుతూ మీరు ఇటువైపు రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేంటి? మేడం, ముందుగా ఐడిటీవీకి స్వాగతం తెలియజేస్తూ, ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ 1970లో కేరళలోని త్రివేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. ఈ విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘము కేవలము విద్యార్థుల కోసం, విద్యార్థి సమస్యల కోసం నిరంతరము 24 గంటల పాటు 24 గంటలు ఇంటూ 365 రోజులు విద్యార్థుల సమస్యల కోసమే ఎస్ఎఫ్ఐ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ ఎస్ఎఫ్ఐ యొక్క నినాదమే స్టడీ అండ్ స్ట్రగుల్. ఈరోజు మా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతూ ఆర్గనైజేషన్ టైం ఇచ్చి ఆర్గనైజేషన్ కోసం పనిచేసేటటువంటి స్టూడెంట్సే చాలామంది కూడా మా దానిలో ఉంటారు. దానికోసమే మేము విద్యార్థుల సమస్యల కోసం మేము పనిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈరోజు భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ అనేది ముందుకు పోతుంది. ఎందుకోసం అంటే మేడం, ఈరోజు అతి చిన్న వయసుల్లోనే ఈరోజు ఈ దేశం కోసము, ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, యువకుల కోసం పోరాడినటువంటి ఏకైక వ్యక్తి భగత్ సింగ్. కాబట్టి ఈరోజు భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకొని మేము ఎస్ఎఫ్ఐగా మేము ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐలో మేము చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఓకే, అంటే మీరు ఎందుకు వచ్చారు? అసలు ఎస్ఎఫ్ఐలోకి రావాలని ఎలా అనిపించింది? ఎంట్రీ ఎప్పుడయ్యింది? ఇంత పదవులు ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఇప్పుడు కార్యదర్శి వరకు వచ్చారు. సో ఆ జర్నీ ఎలా సాగింది? మేడం, నేను 2013లో నేను ఎస్ఎఫ్ఐ డిగ్రీ కళాశాల చదువుతున్నటువంటి సందర్భాల్లో నేను ఎస్ఎఫ్ఐ నాకు పరిచయం అయింది. ఈరోజు నేను డిగ్రీ చదువుతున్న సందర్భంలో ఎస్ఎఫ్ఐ నాకు ఎట్లా పరిచయం అయింది అని అంటే, నేను చదువుతున్నటువంటి కళాశాలలో ఫీజు సమస్య అనేది తీవ్రంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఫైనల్ పరీక్షలు వస్తున్నటువంటి సందర్భాలలో ఫీజు మొత్తం కడితేనే ఆల్ టికెట్ ఇస్తామని చెప్పి మా కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆ సమస్య ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నట్టుంది కదా. అదే మేడం, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కళాశాలలో ఈ సమస్య అనేది ఉంది. ఈ సమస్య నుంచే నేను ఎస్ఎఫ్ఐకి నాకు పరిచయం అయింది, ఎస్ఎఫ్ఐకి రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకోసం అని అంటే మేడం, ఆ సందర్భాలలో ఫీజు కట్టకపోతే ఆల్ టికెట్ ఇయ్యనని చెప్పి మా కళాశాల యాజమాన్యం ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలోనే అప్పుడు ఎవరైతే ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మా సీనియర్లు వాళ్ళు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ చెప్పడంతో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫైట్ చేసి ఆ సమస్యను పరిష్కరించి అందరికీ ఆల్ టికెట్లు ఇప్పించినటువంటి ఘనత ఆ రోజు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్కు ఉంది. కాబట్టి
నేను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లోకి వెళితే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేసే నాలాంటి విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి విద్యార్థులకు నేను హెల్ప్ చేసిన వాడిని అవుతా అని చెప్పే ఉద్దేశంతో నేను అప్పుడు ఎస్ఎఫ్ఐలోకి వెళ్ళి ఎస్ఎఫ్ఐ సభ్యత్వం తీసుకొని నేను 1 సంవత్సరం పాటు యాక్టివ్ కార్యకర్తగా నేను ఉండి అందులో ఉండి నేను పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేను ఎస్ఎఫ్ఐలోకి వెళ్ళిన తర్వాత నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా ఎంతోమంది విద్యార్థులకి ఆ సమస్యలు పరిష్కరించినటువంటి చరిత్ర కూడా ఉందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, అంటే జనరల్గా అడగచ్చో అడగకూడదో తెలియదు, విద్యార్థులు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కాలేజ్కి స్కూల్కి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు చాలా ఆశగా మా అబ్బాయి స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఒక మంచి లెవెల్లో ఒక సాఫ్ట్వేరో లేదంటే ఏదో ఒకటి యూఎస్ వెళ్ళడము మంచి జాబ్లో సెటిల్ అవుతారని చూస్తారు కదా. కానీ ఎస్ఎఫ్ఐలో నేను ఇలాగా వెళ్తున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది వచ్చింది? మొదటగా నేను ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఫ్యామిలీ నుంచి నాకు ఇబ్బందులు ఉన్నాయి. కానీ క్రమక్రమాన నేను ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ నేను చేసినటువంటి ఎస్ఎఫ్ఐగా మేము చేసినటువంటి పోరాటాలలో ఏదైతే విజయాలు సాధించినామో, ఎవరైతే పేద మధ్య తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి మా కుటుంబానికి మా తల్లిదండ్రులకు తెలిసింది కాబట్టే ఈరోజు నేను ఎస్ఎఫ్ఐలో ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు అందరూ కూడా ఏదో జాబ్ చేసుకోవాలి, ₹1,00,000 సంపాదించాలి, నేను ఏదో సాఫ్ట్వేర్ రావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఈ సమాజం కోసము, ఈ విద్యార్థుల కోసము, విద్యార్థి సమస్యల కోసం పనిచేయాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. అలాంటి ఆలోచన నాకు వచ్చి నేను విద్యార్థుల కోసం, విద్యార్థి సమస్యల కోసం పనిచేయాలని చెప్పి నేను ఈరోజు ఆర్గనైజేషన్లకు వచ్చి ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ఎస్ఎఫ్ఐలో ఒక క్రియాశీలక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు మేడం? అంటే చూసినవి కాకుండా మీరు స్వయంగా ఎదుర్కొన్నవి ఏమన్నా ఉన్నాయా సందర్భాలు? నేను కాలేజీలో చదువుతున్నటువంటి సందర్భంలో ఫీజు సమస్య విపరీతంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు, అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాలేజీకి వెళ్ళాలి, కాలేజీలో చదువుకోవాలి, మీకు ఈ ఆర్గనైజేషన్ వైపు మీరు ఎలా వచ్చిర్రు అని. అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అలాగనే చదువుకుంటున్నారు. అందులో నేను ఒక్కరిని చదువుకున్నటువంటి సందర్భంలో నాకు ఈ సమస్య వచ్చి, ఈ సమస్య వల్ల ఏదైతే పరిష్కారం అవుతుందో అని చెప్పి ఒక దానికోసం ఎస్ఎఫ్ఐ వచ్చి పనిచేసిందో దాన్ని నేను లక్ష్యంగా తీసుకొని నేను ఇందులో పనిచేయాలన్న ఉద్దేశంతో నేను ఆ సమస్యతోటి, ఈ సమస్య ఎంతోమంది విద్యార్థులు, నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్య మా కాలేజీలో 300 మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంతమంది ఎదుర్కొంటున్నారు కాబట్టి వీళ్ళ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేయాలన్న ఉద్దేశంతో నేను అందులోకి వెళ్ళి నేను పనిచేసినటువంటి సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పటికీ అండి, అంటే ఇప్పుడు విద్యార్థి సమస్యల కోసం ఇలాంటి ఎస్ఎఫ్ఐ కానీ మరొక విద్యార్థి సంఘము పోరాటాలు అయితే చేస్తోంది. అయితే ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందనుకుంటున్నారు? అంటే సపోర్ట్ వస్తుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్లో మేడం, మేము ఫైట్ చేసేదే ప్రభుత్వం మీద. ఎందుకోసం ప్రభుత్వం మీద మేము ఫైట్ చేస్తున్నామంటే, ఈరోజు విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల మీద, మార్పులు రావాలని చెప్పి మేము ప్రభుత్వం మీద మేము ఫైట్ చేస్తున్నాం. ఇక మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన తర్వాత ప్రభుత్వం మాకెట్లా సపోర్ట్ చేస్తుంది? మేము చేస్తున్నటువంటి పోరాటాలను కాదు, విద్యార్థి సమస్యల గురించి ఈరోజు మేడం ప్రభుత్వాలు విద్యార్థి సమస్యలను పరిష్కారం చేస్తలేదని చెప్పి అలాంటి విద్యార్థి సంఘాలు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులను సమీకరించి మేము ఫైట్ చేస్తున్నాం. ఈరోజు ఆ ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తే సంతోషం. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల పాటు ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా విద్యార్థి సమస్యలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇలా మాలాంటి విద్యార్థి సంఘము విద్యార్థుల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు లోకల్ ప్రభుత్వం అంటే, రాష్ట్ర ప్రభుత్వం అంటే అనుకోవచ్చు, మరి కేంద్రం నుంచి కూడా విద్యార్థి సమస్యలకు కానీ లేదంటే మీలాంటి సంఘాలకు కానీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదంటారా? మేడం, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు మేడం, కేంద్ర ప్రభుత్వంలో కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొని వస్తుంది మేడం. ఎందుకోసం అనంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం గురించి మీరు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యను మొత్తం కాషాయీకరణం చేయాలని చెప్పి ఈరోజు చూస్తూ ఉంది. ఏ రకంగా
అంటే ఈరోజు ఒక విద్యార్థి ఎంపీసీ స్టూడెంట్ చదువుకోవాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్టులు ఆ స్టూడెంట్కి నేర్చుకుంటే వాళ్ళు రేపొద్దున ఇంజనీరింగ్కి వెళ్ళినా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అదే ఈరోజు ఇంటర్ స్టూడెంట్లో కానీ ఈరోజు స్కూల్లో చదువుతున్న స్టూడెంట్లో కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తుంది. దీనివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇవే కాకుండా మేడం ఈరోజు విద్యార్థుల కోసము ఈరోజు ఈ దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల చరిత్రలను ఈరోజు పాఠ్యాంశాలలో తీసివేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. మనం చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యము ఇలాంటి సబ్జెక్టులు కానీ ఇంకొకటి భగత్ సింగ్ జీవిత చరిత్ర కానీ ఇలాంటి సబ్జెక్టులను అన్నింటినీ తొలగించి ఈరోజు రామ్దేవ్ బాబా జీవిత చరిత్రను పెట్టాలని చూస్తుంది. ఇంకొకటి జ్యోతిష్య శాస్త్రము, పిండ శాస్త్రము ఇలాంటి సబ్జెక్టులు తీసుకొని వచ్చి ఈరోజు పెట్టాలని చెప్పి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చూస్తుంది. ఈరోజు మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము అగనెస్ట్గా మేము పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకోసం అని అంటే ఈరోజు ఒక విద్యలో ఒకరు చదువుకోవాలంటే వాళ్ళకు సైంటిఫిక్గా అందులో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏదైతే చదువుతున్నారో దానికి అనుగుణంగానే వాళ్ళు రేపొద్దున రానున్నటువంటి రోజుల్లో పైకి వెళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఈరోజు ఈ జ్యోతిష శాస్త్రం పెట్టడం వల్ల ఇలాంటి సబ్జెక్టులు పెట్టడం వల్ల ఈరోజు భగత్ సింగ్ చరిత్రను తొలగించి వాటి ప్లేస్లో ఇంకొకటి రామ్దేవ్ బాబా జీవిత చరిత్రను పెట్టడం కానీ ఈరోజు స్వామీజీల జీవిత చరిత్ర పెట్టాలని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఇవి పెట్టడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి వాటి కోసం మేము ఈరోజు ఫైట్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అంటే ఈరోజు విద్యార్థుల మధ్యలో ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం ఉండాలని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేడం మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్కూల్కి వెళ్ళాలంటే ఆ స్కూల్లో ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారంటే ఆ విద్యార్థుల మధ్య ఈ కులము, ఈ మతం ఇలాంటి చర్చ ఎక్కడ రాదు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీడు హిందూ, వీడు ముస్లిము, వీడు క్రిస్టియన్ అని చెప్పి ఈ రకంగా డివైడింగ్ అండ్ రూల్ పద్ధతిని తీసుకొని వచ్చి బీజేపీ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. అంటే ఈరోజు విద్యార్థులకు కావాల్సింది విద్యా సంస్థలో విద్యార్థులకు కావాల్సింది చదువు. ఆ చదువు ఒకటే చెప్పాలి. ఆ చదువుకు సంబంధించినటువంటి ఏదైతుందో దాని గురించి మాట్లాడాలి. కానీ ఈరోజు నువ్వు ఓన్లీ పప్పన్నమే తినాలి, నువ్వు ఈరోజు ఓన్లీ ఈ డ్రెస్సే వేసుకోవాలి, ఈరోజు జీన్స్ పాయింట్ వేసుకోవద్దు, అది వేసుకోవద్దు, ఇది వేసుకోవద్దు అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. నాన్ వెజ్ తినొద్దు అని అంటది. ఈరోజు ఒక విద్యార్థి కానీ మనం కానీ పౌష్టికంగా ఉండాలి అని అంటే కంపల్సరీ ఇలాంటి పౌష్టికాహారాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పప్పన్నం మాత్రమే తినాలి. ఇలాంటి ఈరోజు బీజేపీ ప్రభుత్వము విద్యార్థుల్లో కూడా ఇదంతా తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. ఇదే కాకుండా మేడం ఈరోజు విద్యార్థులలో హిందూ ముస్లిం పేర్లతోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే హిజాబ్ ముస్లిం వాళ్ళు అది ధరిస్తున్నారని చెప్పి దాని మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసిన సంఘటన కూడా రీసెంట్గా మీరు ఎన్నో చూసారు. ఈరోజు విద్యా వ్యవస్థలో ఎవరు ఈ దేశమే మన రాజ్యాంగమే ఏమని చెప్పింది, ఈ దేశంలో ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఇక్కడ జీవించడానికి రైట్ ఉంది, అధికారం ఉందని చెప్పి ఈరోజు రాజ్యాంగం చెప్పింది. అలాంటి రాజ్యాంగం మీదనే ఈరోజు బీజేపీ వాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా పోరాటము ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వము ఇలాంటి వాటి మీద కూడా నిరంతరం మేము పనిచేస్తూ ఉన్నాము. నూతన విద్యా విధానం తీసుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఈ నూతన విద్యా విధానం తీసుకొని రావడం వల్ల చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతుంటారో వీళ్ళు నష్టపోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టే ఈ నూతన విద్యా విధానం తీసుకురావద్దని చెప్పి మేము హైదరాబాద్ జిల్లాలో నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కళాశాలలో మేము సెమినార్స్ కూడా కండక్ట్ చేసినాం. అంటే నూతన విద్యా విధానంలో ఏముంది, నూతన విద్యా విధానం తీసుకురావడం వల్ల ఎందుకు నష్టపోతున్నారు అని చెప్పి మేము దాని గురించి కూడా మేము సెమినార్స్ విస్తృతంగా విద్యార్థుల్లోకి మేము వెళ్ళినాం. ఇదే కాకుండా మేడం ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఈరోజు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము రూపొందించినాం. అంటే ఉండాల్సినటువంటి విద్యా విధానం మీరు తీసుకొచ్చిన విద్యా విధానం ఇది కాదు. ఎస్ఎఫ్ఐగా మేము ఈ రకంగా విద్యా వ్యవస్థ ఈ విధంగా విద్యా విధానం ఉంటే విద్యార్థులు ఈరోజు రేపొద్దున మంచిగా చదువుకొని వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పౌరుడిగా ఉంటారని చెప్పే ఉద్దేశంతో మేము వాళ్ళు తీసుకొచ్చిన దానికి ఆల్టర్నేటివ్గా ఎడ్యుకేషన్ పాలసీ కూడా మేము తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు ఏకైక విద్యార్థి సంఘం ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క విద్యార్థి సంఘం కానీ బీజేపీ తీసుకొచ్చిన విద్యా విధానం పైన మాట్లాడతలేరు. ఈరోజు ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెమినార్స్ కానీ ఇవి రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాల మీద కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేరళ రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసింది.
అదేవిధంగా తమిళనాడులో తీర్మానం చేసింది, ఢిల్లీలో ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వేరే దేశాలు వేరే రాష్ట్రాల్లో ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ ఆపాలి అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, అక్కడ జగన్ పక్క రాష్ట్రంలో జగన్ ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు రకంగా అడుగులేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలాంటి నూతన విద్యా విధానం మీద ఎలాంటి డిసిషన్ అని చెప్పి తీసుకోలేదు. కాబట్టి నూతన విద్యా విధానం రద్దు చేయాలని చెప్పి మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము పోరాటాలు కూడా నిర్వహిస్తున్నాము. ఆ రకమైనటువంటి విద్యార్థులకు అవగాహన కూడా మేము కల్పిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే మీకు ఇప్పుడు కుల మతాలకి అతీతంగా ఒక విద్యార్థి సమస్యల మీద పోరాడుతున్న మీకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక సపోర్ట్ అనేది వస్తే మీ సమస్యలు అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఇంకా ఈజీగా అమలు చేయొచ్చు కదా, మరి వాళ్ళతో ఎందుకు సామరస్యంగా చర్చలకి వెళ్ళట్లేదు? అంటే మేడం ఇప్పుడు సామరస్యంగా చర్చలకు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మేడం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మేము అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దానిని మేము సంపూర్ణంగా అన్ని రకాలుగా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అయింది. నిన్న మొన్న సంవత్సరం సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా వాళ్ళు ఆర్భాటంగా నిర్వహించుకోరు. కానీ ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలో వాళ్ళు చేయనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మేడం. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మేడం గురుకులాలు ఈరోజు పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడానికి ఈరోజు గురుకులాలు తీసుకొని వచ్చి గురుకులాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈరోజు ఫుడ్ పాయిజన్ అవుతుంది మేడం. ఇప్పటి వరకు 20 నుంచి 50 మంది విద్యార్థులు ఈరోజు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతూ ఉన్నారు. ఈరోజు ఒక పేరెంట్ ఒక గురుకులాల్లో జాయిన్ చేపిస్తే నా కొడుకు కానీ నా బిడ్డ కానీ ఒక మంచి చదువుకొని బయటకు రావాలని కోరుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం తిని చనిపోవాలని చెప్పి ఏ తల్లిదండ్రులను కోరుకుంటాడా? ఆ పని చేయాల్సింది ఎవరు? ఈనాటి ప్రభుత్వాలు చేయాలి. కానీ ఆ ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేయకపోవడం వల్ల గురుకులాల్లో విపరీతంగా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఫుడ్ పాయిజన్ అయ్యి చెప్పి రీసెంట్గా మనం చూసినాం మేడం. ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయ్యి మన నిమ్స్ హాస్పిటల్లో అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి అమ్మాయి చనిపోవడానికి కారణం ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి మెరుగైనటువంటి పౌష్టికాహారం పెట్టింటే ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగేవి కాదు. ఇదే కాకుండా మేడం గురుకులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఆ 12 నెలల నుంచి వాళ్ళకు అద్దెలు కట్టనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. రీసెంట్గా గురుకుల యాజమాన్యాలు అందరూ కూడా గురుకుల హాస్టళ్లకు తాళాలేసిరు. అంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉందని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు విద్యార్థులందరూ రోడ్డు మీద పడ్డారు. మాలాంటి విద్యార్థి సంఘాలు అందరము మేము ఫైట్ చేసినటువంటి సందర్భం ఉంది. గురుకులాలు ఓపెన్ చేయాలి, ప్రభుత్వం దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము ఫైట్ చేసినాము. అదే గురుకులాలు ఉన్నటువంటి టీచర్స్ని మేడం టీచర్స్ డే రోజు గురువులను సత్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అదే టీచర్స్ డే రోజు గురుకులాలు ఉన్నటువంటి టీచర్స్ని తొలగించిర్రు, రోడ్డు మీద పడేసిర్రు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ విద్యకు ఎలాంటి ఇస్తుందని చెప్పి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవే కాకుండా మేడం ఈరోజు ఈ సమస్యల కోసం మేము ఫైట్ చేస్తున్నాము. కాబట్టి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు విద్యా వ్యవస్థలో ఇప్పుడు తాగడానికి మనం మందు తాగడానికి మినిస్టర్ ఉన్నాడు మేడం, ఎక్సైజ్ శాఖకు మినిస్టర్ ఉన్నాడు. విద్యకు సంబంధించిన దానికి మినిస్టర్ లేకపోవడం అని అంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పోతుంది అనేది మనం ఆలోచించాలి. ఈరోజు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి మనము చెప్పుకుంటున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా, బట్టి విక్రమార్క వీలాంటి నాయకులు స్పీచ్లో కూడా నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పి బహిరంగ సభలో మాట్లాడుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకే ఈరోజు సరైన సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి దాని మీద కూడా మేము పనిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉంది. మేము ఏదైనా సమస్య ఉంది పరిష్కరించాలని చెప్పి పోవాలి, ఎవరికి వినతి పత్రం ఇవ్వాలి? విద్యాశాఖ మంత్రి లేడు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళి మేము సమస్య పరిష్కరించాలి? మేము ఈ సమస్య ఉంది అని చెప్పి పరిష్కరించాలని మేము అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేస్తే, ప్రొటెస్ట్ చేస్తే శాంతియుతంగా ఆ విద్యార్థుల సమస్య పరిష్కరించమంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు
ఈ పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందనంటే ఎక్కడైతే విద్యార్థుల సమస్యల కోసం పనిచేస్తారో వాళ్ళని అణిచివేయడానికి ఈరోజు పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచిగా ఉందని చెప్పి చూపించుకోవడానికి ఈరోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మాలాంటి విద్యార్థి సంఘాలను అణిచివేసి మమ్మల్ని స్టేషన్లో జైల్లో పెడుతున్నటువంటి సందర్భం కూడా చాలా ఉంది మేడం. మేమేదైనా రీసెంట్గా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ మేడం దాదాపు 6 సంవత్సరాల నుంచి 8,000 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలు ఉన్నటువంటి యాజమాన్యాలే మేడం స్వచ్ఛందంగా మాకు ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయలేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కళాశాలలు బంద్ పెట్టి రోడ్డు మీదకి వచ్చారు. విద్యార్థి సంఘాలుగా విద్యార్థులను అందరినీ రోడ్డు మీద తీసుకొని వచ్చి ఎస్ఎఫ్ఐగా మేము పెద్ద ఎత్తున ర్యాలీలు చేసినాము, చెలో కలెక్టరేట్ చేసినాము. 10,000 మంది విద్యార్థులతోటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మేము ఇందిరా పార్క్ దగ్గర దాదాపు ఒక రోజు మొత్తం పెద్ద ఎత్తున మేము ప్రొటెస్ట్ చేసినాం మేడం, రిలీజ్ చేయాలని చెప్పి. అదే నిరసనలో మేము చెలో సెక్రటరీ అని చెప్పి మేము విద్యార్థులను తీసుకొని మేము చెలో సెక్రటరీ వైపు వెళ్తుంటే మా విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ వాళ్ళ మీద మేడం 52 విద్యార్థుల మీద ఈరోజు కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మేము అడిగింది ఏంది, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్తే మమ్మల్ని అరెస్ట్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ఎక్కడికి తీసుకుపోతారో తెలియనటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్లో తీసుకొని వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పంపిస్తున్నటువంటి సందర్భం ఉంది. కేసులు కూడా ఫైల్ అయినాయి. మరి ప్రస్తుతం విద్యార్థి సమస్యలు సమసిపోవాలంటే అసలు విద్యా వ్యవస్థలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి మార్పు తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేడం, ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలనంటే వెంటనే విద్యా సంబంధించినటువంటి దానికి విద్యాశాఖ మంత్రి ఒక కంపల్సరీ పెట్టాలి. రెండోది మేడం, ఈరోజు విద్యా వ్యవస్థలో సరైనటువంటి సౌకర్యాలు అన్నీ ఉండాలంటే ప్రతి సంవత్సరము బడ్జెట్లో అసెంబ్లీ బడ్జెట్లో విద్యాశాఖకు 30% నిధులు కేటాయించాలి. 30% నిధులు కేటాయిస్తేనే ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి విద్యా సమస్యలు విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్గా 6% నిధులు మాత్రమే కేటాయించింది. అంటే ఈరోజు మూసీ నది పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలు ఈరోజు మూసీ నది పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మొన్న విజయోత్సవాల పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అదే డబ్బులు ఈరోజు విద్యార్థుల కోసం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెడితే విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు ఈ రకంగా పెట్టకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో ఇలాంటి సమస్యలు అనేది విపరీతంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రతి ఒక్క విద్యాకు సంబంధించినటువంటి దానిలలో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాటి కోసమే మేము పనిచేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి నీరు, నిధులు, నియామకాలు ఈ ఎజెండాతో ఉన్న గత 10 ఏళ్ల పాటు ఉన్న గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలకి ఏమైనా అంటే సక్సెస్ అయిందంటారా విద్యార్థి సమస్యల విషయంలో? మేడం, ఈ నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరు టిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు రావాలంటే తెలంగాణ రావాలని చెప్పి అప్పుడున్నటువంటి కేసీఆర్ వీళ్ళందరూ ఆ ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు. అదే రకంగా మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు కొన్ని వేల మంది ప్రాణత్యాగంతో తెలంగాణ వస్తే చనిపోయారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్లు, మన నిధులు, నియామకాలు వస్తాయన్న ఉద్దేశంతో అందరూ ఓట్లేసి గెలిపించారు కేసీఆర్ని. కేసీఆర్కు ఓట్లేసి గెలిపించిన 10 సంవత్సరాలలో నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు. మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం పేరుతోటి 1,00,000 కోట్లు పెట్టి అవి ఎట్టుపోయినాయో ఏందనేది మనందరికీ కళ్ళ ముందు మనం రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిధులు ఈరోజు విద్యకు సంబంధించినటువంటిది కూడా ఇందాక మీకు చెప్పిన బడ్జెట్లో 30% నిధులు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి 4%, 5% బడ్జెట్లో నిధులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలలో కనీస సౌకర్యాలు కూడా లేకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు మనం ఇందాకన్నాం ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయని. అది టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే అన్నారో టీఆర్ఎస్ వాళ్ళు కూడా చేయనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇదే నియామకాలు, ఉద్యోగాలు తెలంగాణ వస్తే సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ చెప్పిండు. 10 సంవత్సరాల కాలంలో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అని అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిర్రు. వాళ్ళ బిడ్డ కవిత నిజామాబాద్లో ఓడిపోయిందని చెప్పి ఆమెకి ఎమ్మెల్సీ పదవి వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెను పోస్ట్ భర్తీ చేసిండు. అదే యూనివర్సిటీలలో లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయలేకపోయిండు. కానీ ఆయన ఇంట్లో ఆయన బిడ్డ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పి వెంటనే భర్తీ చేసుకుండు. అంటే ఈ నియామకాల విషయాలలో కూడా కేసీఆర్ చేసింది కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే సమకూర్చింది, కానీ ఈ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకమైనది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రకంగా చిత్తున ఓడిపోయిందని చెప్పి మనకందరికీ కూడా తెలియాలని చెప్పి చెప్తా ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి దాన్నే వీళ్ళు కంటిన్యూ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ చేయాలి. అంటే మీరు ఇప్పటివరకు మాట్లాడిన దాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇవ్వలేదు విద్యార్థి సంఘాలకి. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేశారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి అసలు ఈ తెలంగాణ అనేది సాకారమైంది ఏ ప్రభుత్వం వల్ల అని మీ ఉద్దేశం? అంటే మేడం, ఈరోజు తెలంగాణ వచ్చిందంటే విద్యార్థుల ప్రాణత్యాగం వల్ల. విద్యార్థులు కొట్లాడిర్రు. ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని నెలల పాటు తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడినటువంటి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ వల్ల కాదు. తెలంగాణ వచ్చిందంటే కేవలం విద్యార్థుల వల్లనే వచ్చింది. కొన్ని నెలల పాటు ప్రభుత్వం కదా, కాంగ్రెస్ వల్ల కూడా కాదంటారా మేడం? ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకంగా చేసినటువంటి సందర్భం లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు, తెలంగాణ ఇచ్చిర్రు అని చెప్పి ఏదో మార్పు రావాలన్న ఉద్దేశంతో. ఈరోజు సంవత్సరం అయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మార్పు వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటిది ఈరోజు ప్రభుత్వం మీద గొడవలు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క రంగం సంబంధించి ప్రజలు ప్రతి సమస్యలను ఎదుర్కొని ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 6 పథకాలు ఏదైతుందో 6 పథకాలు వచ్చిన సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మేడం విద్యార్థులకు సంబంధించినటువంటిది కానీ నిరుద్యోగులకు సంబంధించింది కూడా అందులో ఉంది. ఇప్పటివరకు దాటిన ప్రస్తావన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మేడం ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది తీసుకొచ్చిందే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి తీసుకొని వచ్చి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ఉందనంటే అప్పుడు తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీ పథకము, ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి పేరుంది. అదే దానిని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేయనటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎట్లుందనంటే కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి వాళ్ళు సీఎం అనుకుంటున్నారు. ఎవరు కూడా అట్లా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా విద్యారంగానికి కానీ వేరే దానికి సంబంధించిన దేనికి కూడా వాళ్ళు ఉండి మేము మీకు ఉన్నామని చెప్పి సపోర్ట్ చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఓకే, మరి ప్రజావాణి వినిపించేది ఒక ఎమ్మెల్యే అయితే శాసనసభలో విద్యార్థుల బాణి వినిపించేది ఒక విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ ముందు వరుసలో ఉంది. ఇక కార్పొరేట్ శక్తుల దందా గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు అది అరికట్టడం అనేది సాధ్యమవుతుందంటారా? మేడం, ఈ కాంగ్రెస్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి కార్పొరేట్ ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఉన్నాయా అని. మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మన ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఏమని మాట్లాడారంటే, ఈ కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఏవైతే ఉన్నాయో మేము అధికారంలోకి వస్తే కార్పొరేట్ శ్రీ చైతన్య కాలేజీలు ఉండవని చెప్పారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈరోజు కార్పొరేట్ కాలేజీల శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో కొన్ని ఒక్క స్టూడెంట్కి ₹1,00,000 నుంచి 3-4 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. రీసెంట్గా మేడం కార్పొరేట్ కళాశాలలో ఈ 2 నెలల కాలంలో 10 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకోసము? అక్కడ వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ కళాశాల వాళ్ళు పెట్టేటటువంటి టార్చరు ఫీజుల విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో సమస్యలు, ఆ టార్చర్ భరించలేక విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇందాక మీరు అన్నారు కార్పొరేట్ శక్తులను ఈరోజు ప్రభుత్వాలు అరికట్టలేదా అని. ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము ఎన్నో పోరాటాలు చేసినాము. ఎవరైతే చనిపోయారో అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి, కాలేజీని సీజ్ చేయాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాము. మేడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటర్ కాలేజ్ కార్పొరేట్ కళాశాలకు సంబంధించి ఎస్ఎఫ్ఐగా హైదరాబాద్లో దాదాపు 200 నుంచి 300 కళాశాలలకు పర్మిషన్లు లేవు. వీటిని సీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది?
ప్రభుత్వంది కదా. ప్రభుత్వాలు ఈరోజు చూసి చూడనట్లు ఉంటున్నాయి కాబట్టే, ఎందుకోసం అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి యాజమాన్యాలు ఇస్తున్నారు కాబట్టే వాళ్ళు చూసి చూడనట్టు ఉంటున్నారు. ఈరోజు విద్యార్థులు సూసైడ్ చనిపోతున్నారు మేడం. ఒక తల్లిదండ్రి, ఒక కుటుంబం, ఒక తండ్రి ఒక విద్యార్థి ఒక కాలేజీలో జాయిన్ చేయించడానికి నా కొడుకు ఒక ఇంజనీరింగ్ కావాలి, ఒక డాక్టర్ కావాలని కోరుకుంటారు కాబట్టి అదే కళాశాలలో చనిపోయిన తర్వాత కూడా అబ్బాయిని తల్లిదండ్రులకు చూపిన డైరెక్ట్ శ్మశాన ఏమంటారు గాంధీ హాస్పిటల్ మార్చూరికో, నిమ్స్ హాస్పిటల్ మార్చూరికో తీసుకొని పోతున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో ఇంతమంది చనిపోతున్నా ప్రభుత్వాలు ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేడం ఇంటర్ వ్యవస్థ, ఇంటర్ కళాశాలలకు సంబంధించినటువంటి అధికారి డిఐఓ అని ఉంటారు. వీళ్ళు మేడం ఎక్కడైతే పర్మిషన్లు లేవో ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది, పర్మిషన్ లేని కళాశాలను మూసేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఇందాక నేను అన్న 200-300 కాలేజు ఇవి హైదరాబాద్లో మాదాపూర్ మనం వెళ్తే మేడం 100 క్యాంపస్లు అపార్ట్మెంట్లలో కనీసం వెంటిలేటర్ కూడా లేనటువంటి పరిస్థితి. మన రీసెంట్గా బీసీ కమిషన్ మహిళా కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి శ్రీ చైతన్య కాలేజీలో చూసిరు. కనీసం వెంటిలేటర్, కనీసం విద్యార్థులు ఒక రూమ్ లో ఉండాల్సిన విద్యార్థుల కంటే ఎక్కువ మందిని అక్కడ పెడతా ఉన్నారు. నాణ్యమైనటువంటి భోజనం లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కదా అక్కడికి వెళ్ళి చూసిరు. వాటి మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటిది? ఇప్పుడు అధికారులు పోతారు, పర్మిషన్ లేవని చెప్పి మాలాంటి విద్యార్థి సంఘాలు మేము పోయి వినతి పత్రం ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకొని దాన్ని మేనేజ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు కార్పొరేట్ కళాశాలలో, శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో లక్షల రూపాయల ఫీజులు తీసుకొని విద్యార్థులను చాలా మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు. కాబట్టి మారాల్సింది తల్లిదండ్రులు. కాబట్టి ఈ తల్లిదండ్రులు మారితే ఈ కార్పొరేట్ కళాశాలలో మార్పు అనేది వస్తుంది. ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు మూసివేయాలని చెప్పి కార్పొరేట్ వ్యవస్థను, అంటే తల్లిదండ్రులు అంటే పిల్లల మీద ఎన్నో హోప్స్తో మంచి కాలేజీలో జాయిన్ చేయాలి అని అనుకుంటారు. చెప్పేటప్పుడు అంటే దూరపు కొండల నునుపు అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి శ్రీ చైతన్య నారాయణ అనేది అనగానే ఒక బ్రాండ్గా మార్చేశారు. కాబట్టి అక్కడ బాగా చదువుకుంటారు. బయట ప్రపంచం ఎలా ఉందో మనకి సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఉన్నది. కాబట్టి అక్కడ జాయిన్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వేరే ఆలోచనలు ఉండవు అని ఆలోచించడంలో తప్పులేదు. మీరేమంటారు? మీరు ఇప్పుడు అన్నదానిలో ఆన్సర్ ఏంటంటే మేడం, ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు ఏవో విధంగా ఉన్నాయంటే, మీరు అన్నారు తల్లిదండ్రులు ర్యాంకుల కోసము దానికోసమే అందులో చేర్పిస్తున్నారండి. వీళ్ళు చేసేది ఏంటంటే మేడం, టీవీలలో కానీ పేపర్లో కానీ 100 కాలేజీలు శ్రీ చైతన్య కాలేజీలు ఉంటే అందులో ర్యాంకులు వచ్చేది కేవలం ఒక కాలేజీలో మాత్రమే ర్యాంకులు వస్తాయి. ఒకటే కాలేజీలో వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు రిజల్ట్ వచ్చిందంటే రేపొద్దున అన్ని టీవీ ఛానల్లో, అన్ని న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేపర్లో వచ్చేస్తాయి శ్రీ చైతన్య నెంబర్ 1111222 అని చెప్పి ఇట్లా వచ్చేస్తాయి. వీటిని చూసి వాళ్ళు చేసేటటువంటి మాయాజాలంలో ఈరోజు తల్లిదండ్రులు ఆ రకంగా పోతున్నారు తప్ప తల్లిదండ్రులు లేకపోతే వేరే రకంగా కాదు. కాబట్టి తల్లిదండ్రులు అవగాహన రావాలి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మాలాంటి విద్యార్థి సంఘాల మీద ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరము విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో మీరు జాయిన్ కావద్దు, ఎందుకోసం అంటే ఈ పరిస్థితులు అక్కడ ఎలా ఉంటాయి ఏంటిదని చెప్పి అవగాహన కార్యక్రమాలు కూడా మేము ఎన్నో చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇన్ని సమస్యలతో చాలా సమస్యల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎస్ఎఫ్ఐ ఒక బ్రాండ్గా మారి పోరాడుతోంది. కానీ మీరు ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారు? 100% సక్సెస్ అయ్యారా? అంటే మేడం ఈరోజు ఏదైనా విద్యార్థులకు సంబంధించి ఏదైనా ఒక సమస్య ఉందని అంటే ఆ సమస్య మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు, ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తలేదని మేము వదిలేస్తలేము. మేము ఎస్ఎఫ్ఐగా మా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎస్ఎఫ్ఐగా నిరంతరం ఉండి మేము ఫైట్ చేస్తున్నాం. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీరు చేసినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం దొరికిందా అని. అంటే మేము చేసిన దానిలో దాదాపు చాలా మేము చేసిన దానిలో పరిష్కారం అనేది దొరికింది. ఇంకా కొన్ని వాటిలో దాన్ని మేము ఏదైనా ఒక ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉంది మేడం, దానికి సంబంధించింది పెండింగ్లో ఉన్న దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం మీద కొట్లాడించినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కానీ రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వాలు రిలీజ్ చేస్తలేరు అని చెప్పి మేము సైలెంట్గా ఏమి ఉండలేము. మా శక్తి ఎంత ఉన్నంత వరకు ఏ సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు మేము ఫైట్ చేస్తూ ఉన్నాం.
మేము విజయాలు సాధించిన చరిత్రలు కూడా ఎన్నో ఉన్నాయి ఎస్ఎఫ్ఐగా. మీరందరూ చూసినట్లయితే ఈరోజు హైదరాబాద్ నగరంలోనే విద్యార్థులు కొన్ని లక్షల మంది విద్యార్థులు హైదరాబాద్ నగరంలో చదువుకుంటున్నారు. మారుమూల నేను అదే అడగాలనుకుంటున్నాను. లక్షల మంది చదువుకుంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి రవాణా సౌకర్యం అనేది బస్సులో, ఆటోలో, సంథింగ్ ట్రైన్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి రాయితీ అనేది ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మీరు మెట్రోలో కూడా విద్యార్థులు ఎక్కువ మంది మార్నింగ్ అయితే మెట్రో కిటకిటలాడిపోతుంది, ఈవినింగ్ టైం అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కిటకిటలాడిపోతుంది. సో మెట్రోలో మీరు మెట్రో సమస్యల మీద అంటే విద్యార్థులకు రాయితీ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. సో ఆ జర్నీ ఎలా సాగింది? అంటే మేడం ఇప్పుడు ఎందుకు అనిపించింది అంటే మెట్రో అనేది కమర్షియల్, పక్క కమర్షియల్ చెప్పాలంటే ప్రైవేట్. సో అక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థులకి న్యాయం చేయాలని ఎందుకు అనిపించింది అసలు మిమ్మల్ని? హైదరాబాద్ నగరంలో మనం చూసుకున్నట్లయితే మేడం ఆ బస్సులకు సంబంధించిన దానిలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ అనేది ఇస్తుంది ఫ్రీగా. ఆ విద్యార్థులు ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కానీ ఇటు చిలుకూరు దగ్గర ఇటు సరౌండింగ్ దూరం హైదరాబాద్ సరౌండింగ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ పొద్దున 9 గంటలకు కాలేజీకి స్కూల్కి రావాలనంటే వాళ్ళు ఆ బస్సులలో ఉన్న బస్సుల సంఖ్యనే తక్కువ. హైదరాబాద్ నగరంలో ప్రజలకు అనుగుణంగా ఉన్న బస్సులు లేవు, చాలా తక్కువ బస్సులు ఉన్నాయి. ఆ బస్సులో వీళ్ళు ఇక్కడికి రావాలంటే వచ్చే వరకు 10-10:30 అవుతుంది. క్లాసులకు అటెండ్ కావాలంటే కాలు పెట్టేటటువంటి పరిస్థితి కూడా ఈనాటి బస్సుల సంఖ్య ఉంది. అందుకోసం అని చెప్పి ఈరోజు మెట్రో ట్రైన్ అని చెప్పి టిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. ఈ మెట్రో ట్రైన్లో ఆ విద్యార్థులకు మేము తొందరగా వెళ్ళాలి, మేము ఈ క్లాసు ఈరోజు కాలేజీకి వెళ్ళామంటే ఫస్ట్ క్లాస్ మేము నష్టపోవద్దన్న ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. ఈరోజు దాదాపు మేడం ఒక రోజు 5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. కానీ ఆ మెట్రో ట్రైన్లో చాలా మంది పేద మధ్య తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ప్రయాణిస్తున్నారు. వాళ్ళ దగ్గర చదువుకోవడానికే డబ్బులు ఉన్నో మెట్రో ట్రైన్లో రావడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అయినా విద్యార్థులు మేము తొందరగా వెళ్ళాలి చదువుకోవాలన్న ఉద్దేశంతో అప్పులో సొప్పులో చేసి వాళ్ళు మెట్రో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా మేము కళాశాలలో విద్యార్థులతో మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భాలలో వాళ్ళు విషయాలు చెప్పారు. విద్యార్థులు అన్న మాకు ఆర్టీసీ బస్సులో మాకు బస్ పాసులు ఇచ్చారు, కానీ మెట్రో ట్రైన్లో మాకు లేదు, కాబట్టి మీరు వీటి మీద ఫైట్ చేయాలని చెప్పారు. మేము విద్యార్థుల కోసము 6 నెలల పాటు మెట్రో ట్రైన్లో రాయితీతో కూడినటువంటి మెట్రో పాసులు ఇవ్వాలని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కాలేజీలో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసినాం. దాదాపు 1 లక్ష నుంచి 5 లక్షల మంది విద్యార్థుల దగ్గర సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసినాం. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని మెట్రో స్టేషన్లో ఎవరైతే విద్యార్థులు పొద్దున సాయంత్రం కాలేజీకి పోయేటప్పుడు కాలేజ్ అయిపోయేటప్పుడు వస్తారో ఆ విద్యార్థుల దగ్గర మీకు మెట్రోలో మీకు ఈ రకమైనటువంటి మెట్రో పాస్ చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము ఫైట్ చేస్తున్నాం, మీ సపోర్ట్ కావాలని చెప్పి అన్ని దగ్గర చేసినాం. అవన్నిటిని సేకరించుకొని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి గారికి మేము దీని మీద చేస్తున్నామంటే ఆయన కూడా చెప్పిండు అప్పుడు ఇది మంచి డిమాండ్, ఇది చెయ్యాలి, కానీ ఇది చెయ్యాలంటే నా చేతిలో లేదు, ఇది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మీరు చేసినటువంటిది చాలా మంచి డిమాండ్, ఎస్ఎఫ్ఐగా మీరు చాలా మంచి యాక్టివిటీ తీసుకున్నారు, ఇది సక్సెస్ కావాలని కోరుకునేది అలా నేను మొదటి వ్యక్తిని, కానీ ఇది నా చేతిలో లేదు, ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి మీరు చేసినటువంటి దానిని నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పారు. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించి విద్యార్థులకు రాయితీతో కూడినటువంటి మెట్రో పాసులు ఇస్తామని చెప్పి జీవో ఇచ్చింది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము విజయం సాధించినాం. ఇందాక మీరు అన్నారు మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు కదా, ఆ పోరాటాలు ప్రభుత్వాలు స్పందిస్తున్నాయా అని. స్పందించింది, ప్రభుత్వం జీవో ఇచ్చింది. 30 ట్రిప్పులకు సంబంధించి అయితే మెట్రో పాస్ తీసుకుంటే 20 ట్రిప్పులు విద్యార్థులకు ఫ్రీగా ఇస్తున్నారు. ఈరోజు స్టూడెంట్ పాస్ అని చెప్పి మెట్రో తీసుకొని వచ్చింది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము చేసినటువంటి దానికే ఈరోజు ప్రభుత్వం మేము చేసినటువంటి విద్యార్థుల సమస్యల కోసం మేము పరిష్కరించడంలో మేము ఇది సక్సెస్ అయినాము. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు దీని బెనిఫిట్ పొందుతున్నారు. రానున్న రోజుల్లో రాయితీతో కూడినటువంటి మెట్రో పాస్ కాదు, ఫ్రీ మెట్రో పాస్ ఇవ్వాలి స్టూడెంట్కి అని చెప్పి ఆ పోరాటం కూడా మేము చేయబోతున్నాం. ఓకే, గ్రేట్, రియల్లీ గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఇన్ని లక్షల మంది పాపం కొంతమంది పేదవాళ్ళు, నిరుపేదలు, తల్లి తండ్రి కడుపు కట్టుకొని వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చదువుకోవాలి అని వాళ్ళు ఏదో ఒకటి ఫెసిలిటీ కోసం చూస్తున్నారు. పిల్లల్ని ఒక మెట్టు పైనే ఉంచాలని చూస్తారు. మీరు చేసే ఇలాంటి కార్యక్రమాలు అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను స్వయంగా ఒక పేరెంట్గా అడుగుతున్నాను. ఇయర్ స్టార్టింగ్లో మీరు మాత్రం ప్రతి స్కూల్కి వస్తారు,
ప్రతి కాలేజీకి వస్తారు, ఫీజులు తగ్గించాలి, ఫీజులు ఇంతే ఉండాలి అని చెప్పేసి ఒక పోరాటం అయితే చేస్తారు. నాలాంటి ఎంతోమంది కూడా అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వావ్, అయితే ఈ ఇయర్ ఫీజులు తగ్గుతాయని. కానీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఫీజులు తగ్గించడం విషయంలో కానీ అక్కడ స్కూల్స్ విషయంలో? స్కూళ్ళల్లో ఫీజులు తగ్గించాలని చెప్పి ప్రతి సంవత్సరం ఎస్ఎఫ్ఐగా మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఈ ఫీజులే కాకుండా మా తిరుపతిరావు కమిటీకి సంబంధించి స్కూళ్ళల్లో ఈ ప్రైమరీ స్కూల్కి ఇంత ఉండాలి, హై స్కూల్కి ఇంత ఉండాలని చెప్పి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి స్కూల్స్ ఏవి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. ప్రతి సంవత్సరము 5 నుంచి 10, 20%, 30% ఫీజులు కూడా పెంచుతూ ఉన్నారు. ఈ ఫీజులు తగ్గించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా మేము ప్రతి సంవత్సరం మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఫీజులతో పాటే కాకుండా మేడం, ఓల్డ్ స్టూడెంట్ కి ఒక కాస్ట్, న్యూ స్టూడెంట్ అయితే ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇవే కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ దందా ఏం చేస్తున్నాయి అంటే మేడం, బుక్స్ యూనిఫామ్స్ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు అకాడమిక్ ఇయర్ వచ్చిందంటే జూన్ జూలైలో కొన్ని కోట్ల రూపాయలు ఒక సంవత్సరం పాటు వీళ్ళు ఫీజుల మీద ఏ రకంగా సంపాదిస్తున్నారు మేడం. ఈ 1 నెల 2 నెలల పాటు బుక్స్ యూనిఫామ్స్ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్మొద్దని చెప్పి 91 జీవో ప్రకారం హైకోర్టులో ఒక సర్క్యులర్ ఉంది అమ్మొద్దని. కానీ ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏవి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఎల్కేజీకి సంబంధించినటువంటి శ్రీచైతన్య నారాయణ స్కూల్లో మనం చూస్తే మేడం 10 నుంచి 15,000 రూపాయలు. ఆ పిల్లగాడికి బుక్కులు ఏముంటాయి మేడం? 2-3 బుక్కులు ఉంటాయి. సాక్స్, టై, షర్టు, పాయింట్ ప్రతి ఒక్కటి అక్కడనే తీసుకోవాలి. అంటే ఈరోజు ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు నా కొడుకు మంచి చదువుకోవాలని ఏదో ప్రైవేట్ స్కూల్లో వేస్తే అకాడమిక్ ఇయర్ వచ్చిందంటే బుక్కులు యూనిఫామ్స్ పేరుతోటే 1000 రూపాయలు దండుకుంటున్నారు. వీటి కోసం మేము ఫైట్ చేస్తూ ఉన్నాము మేడం. మీరు ఇందాక అన్నారు ఈ ఫీజులు ఇవి తగ్గించాలి, ప్రతి సంవత్సరం ఒక పేరెంట్గా మేము ఎదురు చూస్తున్నామని. ఇదే కాకుండా మేడం ఈ బుక్స్ యూనిఫామ్స్ అమ్మొద్దని చెప్పి మేము అధికారుల మీద మేము ఫైట్ చేసి హైదరాబాద్ జిల్లా కమిటీగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో లేనటువంటి దాన్ని హైదరాబాద్లో మేము దాన్ని సక్సెస్ చేసినాం. స్కూళ్ళల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్మొద్దని చెప్పి మేము ఫైట్ చేసి డిఓ గారు స్వయంగా ఒక జీవోని రిలీజ్ చేసింది. ఏ స్కూల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్మొద్దని చెప్పి జీవో తీసుకొని వచ్చింది. అది ఎందుకోసం ఎస్ఎఫ్ఐ ఫైట్ చేయడం వల్ల వచ్చింది. కానీ ఆ జీవోను పట్టించుకోకుండా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో బుక్స్ యూనిఫామ్ యథేచ్ఛగా అమ్ముతున్నారు. అక్కడ అమ్ముతున్నారు అని చెప్పి అధికారులకు మేము ఫోన్ చేసి స్వయంగా వీడియోలు పెట్టినా కూడా అధికారులు అక్కడికి వచ్చి సీజ్ చేయనటువంటి సందర్భం ఉంది. ఎస్ఎఫ్ఐగా మేము వెళ్ళి పలానా స్కూల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నారంటే వచ్చి అక్కడ సీజ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప మొత్తము దీన్ని చేయనటువంటి పరిస్థితి ఉంది. ఒక అధికారి ఒక సంవత్సరంలో ఒక అధికారి విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే అన్ని స్కూళ్ళు విజిట్ చేయాలి. అన్ని స్కూళ్ళు విజిట్ చేసి ఏ స్కూల్లో ఏం జరుగుతుందో దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి డిఈఓ గారు కానీ, ఎంఈఓలు, డిఐఓలు కానీ, డిప్యూటీ ఈఓలు కానీ వీళ్ళందరూ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఏవి కూడా వాళ్ళు చేస్తలేరు. ఎందుకోసం అంటే మేడం మీరు ఇందాక అన్నారు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో వీళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతుంటే ఆ డబ్బులకు లొంగిపోయి ఈరోజు వాటి మీద చర్యలు తీసుకుంటలేరని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అనుకుంటున్నాం. ఇంకొకటి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులు ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు, ఇవి ఎందుకు తగ్గించలేరని మేము ఎస్ఎఫ్ఐగా మేము ఫైట్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు కాదు, ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఫైట్ చేస్తాం. బాధ్యత దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వాలే ఈరోజు పరిష్కరిస్తలేరు కాబట్టి ప్రభుత్వం మీద కూడా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. దీన్ని నిరంతరం మేము ఫీజులు తక్కువ చేయాలని చెప్పి మేము కూడా ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఒక మాట, డబ్బులు తీసుకొని ఇది చేస్తున్నారని. అయితే ఒక టాక్ ఉంది, ఇలాంటి యూనియన్ ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా కొన్ని దందాలు చేస్తున్నారు అనే ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. దానిలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇదే ఎందుకు అడుగుతున్నానంటే నేను ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో. ఎందుకు అంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు, మరో సంఘం కావచ్చు, అది ఏ సంఘం అనేది నాకు తెలియదు. కానీ విద్యార్థి సంఘాలు అక్కడ పలానా స్కూల్లో, పలానా కాలేజీలో, యూనివర్సిటీలో సీట్ రావాలంటే మాకు ఇంత అని చెప్పేసి ఒక దందా అనేది నడుపుతున్నాయి అనేది ఒక టాక్. మీరేమంటారు మేడం? ఇందాక మీరు అడిగినటువంటి క్వశ్చన్లో విద్యార్థి సంఘాలకు సంబంధించి మేడం, అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మేడం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అంటే కొన్ని విద్యార్థి సంఘాలు ఏమో కేవలము విద్యార్థి కోసము, విద్యార్థి సమస్యల కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి సంఘాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో మేము నెంబర్ 1. మీరు అన్నట్లు వీళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేసి ఇట్లాంటి దందాలు చేసి ఆర్గనైజేషన్లు ఉన్నాయి కదా. అంటే మేడం
మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల విద్యార్థి సంఘాల్లో ఎవరో ఒకరిద్దరు చేసిన దాన్ని మీరు అన్ని విద్యార్థి సంఘాలకు ఇట్లా చేస్తారని చెప్పి అనడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి, ఇప్పుడు ఎవరో ఏదో ఒక విద్యార్థి సంఘం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఇట్లా చేసినటువంటిది ఉండొచ్చు. అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు పట్టుకొని చూస్తాం, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అన్ని సంఘాల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది ఆటోమేటిక్గా. దీనికి మీరేమన్నా చర్యలు కానీ లేదంటే ఏమన్నా మాట్లాడడం కానీ సంబంధిత వ్యక్తులతో అసలు ఈ టాక్ ఎందుకు వస్తుంది అని చర్చించడం కానీ జరిగింది? మేము చెప్తున్నాం కదా మేడం, ఇట్లాంటి టాక్ అనేది కొన్ని విద్యార్థి సంఘాలు చేయడం వల్లనే అన్ని విద్యార్థి సంఘాలకు ఇట్లా వచ్చిందని చెప్పి మీరు అంటున్నారు. మేమనేది ఏంటంటే మేడం, ఏదో సంఘం వాళ్ళు చేసిరు కదా అని చెప్పి దాన్ని అందరి మీద రుద్దడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకోసం అని అంటే మేడం, ప్రతిరోజు విద్యార్థుల కోసం విద్యార్థి సమస్యల కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి సంఘం ఏది ఉంది అని చెప్పి ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. ఇట్లాంటి కొన్ని సంఘాలు ఉంటాయి, అంటే మాదానికి కొన్ని సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు జెన్యున్ నుండి పనిచేసే, కొన్ని అన్ని వదిలేసుకొని కుటుంబాలు అన్ని వదిలేసుకొని విద్యార్థుల కోసం దీనికోసం పనిచేసేటువంటి సంఘాలు కూడా ఉంటాయి. కానీ ఈ విద్యార్థి సంఘాల మీద కూడా ఆ రకంగా అనడం అనేది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు అట్లా చేసిరో, ఎవరో ఒకరిద్దరు చేసిరు కాబట్టి వాళ్ళని పర్టికులర్గా ఎవరైతే చేసిరో, ఏ సంఘం చేసిరో వాళ్ళను పేర్లు పెట్టి అడగడం అనేది కరెక్ట్ అని చెప్పి నా అభిప్రాయం. ఓకే, ఇక రీసెంట్గా జరిగిన పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో సంజా థియేటర్లో అల్లు అర్జున్ని చూసేందుకు ఎగబడి జనాలు తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు ఇంకా చికిత్స పొందుతున్నాడు. దీనిలో ఈ సమస్యకు సంబంధించి ఎస్ఎఫ్ఐ ముందుగా స్పందించింది. దీని మీద చాలా ఫైటే చేసింది. నాకు తెలిసి అంటే బిహైండ్ ద స్క్రీన్ చాలా ఫైటే జరిగి ఉంటుంది. అసలు ఈ సమస్య గురించి మీరేమనుకుంటారు? ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఈ సమస్య గురించి మీరేం చెప్తారు? మేడం, పుష్ప 2 సినిమాకి సంబంధించి రేవతి అనే మహిళ చనిపోయిందని చెప్పి మనం అందరికీ తెలుసు. కానీ ఒక థియేటర్కి ఒక హీరో వస్తున్నానంటే హీరోని చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కొన్ని వేల మంది అక్కడికి వస్తారు. కాబట్టి ఆ హీరో ఒక బాధ్యత ఏంటిది? నేను పలానా దగ్గరికి వస్తున్నానంటే అక్కడ పోలీస్ వాళ్ళకి చెప్పాలి, అక్కడ థియేటర్ వాళ్ళకి చెప్పాలి. ఈరోజు అల్లు అర్జున్ చేసినటువంటి తప్పు ఏంటంటే వాళ్ళకి థియేటర్ వాళ్ళకి చెప్పలేదు, పోలీస్ వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వలేదు. ఆ హీరో వస్తుందంటే కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ఆ తొక్కిసలాటలో వాళ్ళకి అలా జరిగింది. కానీ మేడం, ఈరోజు హీరో వచ్చేటప్పుడు మేడం అతని సేఫ్టీ కోసము బాడీ గార్డ్స్ అతను సేఫ్గా ఉండాలి, ఆయన కుటుంబం సేఫ్గా ఉండాలని చెప్పి ఆయన బాడీ గార్డ్స్ తీసుకొని వచ్చారు. ఆడ కొన్ని వేల మంది అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు అక్కడ ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం కూడా ఆలోచించినటువంటి బాధ్యత ఆ హీరో మీద ఉంటుంది. కానీ ఈరోజు అదేది లేకుండా అతను వచ్చినటువంటి క్రమంలో ఈరోజు ఆ మహిళ చనిపోవడానికి కారణం కూడా అల్లు అర్జున్ బాడీ గార్డ్సే ఈ మహిళ చనిపోవడానికి కారణం. కుటుంబం ఆడదిక్కును కోల్పోయింది. వెళ్తున్నాడు అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలో బాడీ గార్డ్స్ ఆ మహిళను తోసేయడంతో, 2 పిల్లలు కింద పడడంతో, ఆ మహిళను తొక్కేయడంతో ఆ మహిళ చనిపోయింది. కాబట్టి దీనికి తనటువంటి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ మీద ఉంది. అదే రకంగా యాజమాన్యం కూడా ఆ రకమైనటువంటి పోలీసు సెక్యూరిటీని కానీ వాలంటీర్స్ కానీ అట్లా పెట్టుకొని ఉండాల్సినటువంటి బాధ్యత థియేటర్ మీద కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మేడం, నిన్న అల్లు అర్జున్ హైకోర్టులో ఒకటి కౌంటర్ పిటిషన్ వేసిండు. నాకు దానికి ఏం సంబంధం లేదు, నేను పోలీసు వాళ్ళకి చెప్పినా, యాజమాన్యానికి చెప్పినా, ఆ మృతితో నాకేం సంబంధం లేదని చెప్పారు. ఈ రకంగా మాట్లాడడం అనేది అల్లు అర్జున్ ఒక హీరో ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఈరోజు పోలీస్ వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసిరని చెప్తున్నారు. 100కి 200% ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది హీరోని, అల్లు అర్జున్ని. ఎందుకంటే మేడం, ఈరోజు అతనే రాకపోతే ఈ సంఘటన జరిగేది కాకపోతుండే, వస్తుండే సినిమా చూస్తుండే వెళ్ళిపోతుండే. కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక మంచి శుభపరిణామం. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కాకుండా అందరూ హీరోలు కూడా జాగ్రత్త పడేటటువంటి అవసరం కూడా ఉంటుంది. మేడం, ఈ పుష్ప ఈ ఘటనకు సంబంధించి ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. ఆ జరిగిన నెక్స్ట్ డేనే 10 గంటలకు 11 గంటలకు మేము ఎస్ఎఫ్ఐగా మేము థియేటర్ దగ్గరికి వెళ్ళి మేడం మేము ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని 5 నిమిషాలు లిఫ్ట్ చేసేసారు. మేము అక్కడికి వెళ్ళింది దేనికోసం? ఎవరైతే చనిపోయారో ఆ మహిళకు న్యాయం చేయాలి, ఎవరైతే చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఫైట్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మమ్మల్ని 5 నిమిషాల్లో లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. అరెస్ట్ చేయాల్సింది పోలీసు వాళ్ళు ఎవరు?
ఫస్ట్ ఆ థియేటర్ యాజమాన్యాన్ని అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ ఈ రకంగా అరెస్ట్ చేసి మమ్మల్ని 2 గంటల పాటు మేడం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి కంచన్బాగ్ పిఎస్లో మమ్మల్ని పెట్టారు. మేము అరెస్ట్ అయిన దానిలో అమ్మాయిలు కూడా ఉన్నారు, మా ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి అమ్మాయిలు. రాత్రి 8-9 గంటల వరకు కూడా మమ్మల్ని రిలీజ్ చేయలేదు. అంటే ఈరోజు ఒకరికి అన్యాయం జరిగి ఒక మహిళ చనిపోయిందని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. ఈరోజు అరెస్ట్ చేయాల్సింది, జైల్లో పెట్టాల్సింది ఎవరైతే దానికి కారణమైనటువంటి వాళ్ళని చేయాలి, వాళ్ళని కాకుండా మమ్మల్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. మొత్తానికి ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది పోలీస్ వాళ్ళు చేసిందే కరెక్టు. రేపొద్దున ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసు వాళ్ళ మీద కూడా ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి మేడం, ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణము అల్లు అర్జున్ ఉంటే దీనికి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, ప్రభుత్వం కూడా కారణం ఉంది. ఎందుకోసం అంటే మేడం, ఈ ప్రభుత్వమే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఆ ఘటన జరిగేదే కాదు. ఈరోజు ఈ ఘటన జరిగి మాలాంటి విద్యార్థి సంఘాలు ధర్నాలు ప్రొటెస్టులు చేసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి ఇక్కడ నుండి బెనిఫిట్ షోలు, ఈ ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. అదేదో ముందే చేసింటే చనిపోకపోతుండే కదా మేడం, అంతే కదా. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని చెప్పి తెలియజేయడానికే మీకు ఈ విషయం చెప్తా ఉన్నాం. ఓకే, మొత్తానికి అల్లు అర్జున్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది మంచి పరిణామమే అంటారు. ఓకే, ఓకేనండి. ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పటివరకు అసలు ధూమ్ ధామ్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ అంతా నేనైతే ఏమనుకున్నానంటే ఓ చిట్ చాట్ చాలా ప్లెజెంట్గా వెళ్ళాలి అనుకున్నాను. కానీ మీ వాయిస్ ఆఫ్ ఎస్ఎఫ్ఐ లాగా ఉందన్నమాట. అంటే ధర్నాలకి రాస్తారోకలకి అరిచి అలవాటు పడిపోయినట్టున్నారు. ఇలాగే ఇంట్లో కూడా ఉంటారా? లేదు మేడం, అంటే ఇప్పుడు మేము కొన్ని వందల వేల మంది విద్యార్థుల కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ వందల మంది వేల మంది విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రకంగా మాట్లాడితేనే ఆ విద్యార్థులు దాన్ని రిసీవ్ చేసుకొని మేము మాట్లాడిన దాన్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటుంది. అదే దాన్ని మనం ఇంట్లో ఇంప్లిమెంట్ ఏం చేయము, మనం ఇంట్లో ఎలా ఉండాలో అలానే ఉంటాం. అంటే ఇంట్లో పిల్లి వీధిలో పుల్లి అట్లానే ఏం కాదు, కానీ ఎక్కడ ఎట్లుండాలో అక్కడ అట్లే ఉంటుంది. అయితే బయట అశోక్ రెడ్డికి ఇంట్లో అశోక్ రెడ్డికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే మీ ఇంట్లో మేడం గారి నుంచి సపోర్ట్, మ్యారీడ్ కదా? అవును మేడం. ఓకే, మేడం గారి నుంచి సపోర్ట్ ఉంటుందా? బాగా పూర్తి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇంతవరకు ఉండి పోరాటం చేసి అరెస్ట్ అయినా ఇంకా జైలుకి వెళ్ళినా ఏదైనా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి, ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం బయట ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పూర్తి సహకారం నాకు ఇంట్లో నుంచి ఉంది కాబట్టి ఈరోజు విద్యార్థుల కోసం, విద్యార్థి సమస్యల కోసం నిరంతరం ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ గోల్స్ ఏంటి? ఎస్ఎఫ్ఐ నెక్స్ట్ ఏం గోల్ సాధించాలనుకుంటున్నారు? లక్ష్యం ఎస్ఎఫ్ఐకి నాకు అంటూ సపరేట్ గోల్స్ అంటూ ఏం లేదు మేడం. ఒక్కసారి నేను ఎస్ఎఫ్ఐలోకి వచ్చినానంటే జీవితాంతము విద్యార్థుల కోసం, విద్యార్థి సమస్యల కోసం పనిచేయాలన్నటువంటి గోల్ ఒకటే ఉంటే తప్ప మాకు ఇంకా వేరే గోల్ అనేది మాకు ఏది ఉండదు. మేము ఫైనల్గా జీవితాంతం బతుకున్నంత కాలము విద్యార్థుల కోసం, ప్రజల కోసము, సామాన్య ప్రజల కోసం వీళ్ళ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశం, గోల్ ఒకటే మాకుంటుంది, వేరే గోల్ అనేది ఏం లేదు. ఓకేనండి అశోక్ రెడ్డి గారు, చాలా విషయాలు నిజంగా చెప్పాలంటే కొన్ని విషయాలు మాకు తెలియనివి అండ్ మా వ్యూవర్స్కి కూడా తెలియని కొత్త విషయాలన్నీ ఈరోజు మనసు విప్పి మాట్లాడారు. అంటే ఎస్ఎఫ్ఐ అంటే ఒక నెగిటివ్ యాంగిల్ అనేది కూడా ఎక్కువగా ప్రజల్లో ఉంటుంది. ఆ యాంగిల్ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా పోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ, స్కూల్లో కానీ ప్రతి విద్యార్థికి ఏదో ఒక సమస్య ఉంటుంది. మీరు ఉండబట్టే ఆ సమస్యలు కొంతవరకైనా రైజ్ అవ్వట్లేదని అర్థం చేసుకుని సందర్భాలలో ఎస్ఎఫ్ఐ అంటే నెగిటివ్ ఫీలింగ్ ఉంటుందని ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడ ఏ విద్యాసం ఎవరికి కూడా ఎస్ఎఫ్ఐ అనేది నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. ఎస్ఎఫ్ఐకి ఉన్న మేడం పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ ఎస్ఎఫ్ఐ అంటే ఫీలింగ్ ఏముంటుంది అంటే మేడం, ఏదైనా సమస్య ఉంటే ఎస్ఎఫ్ఐకి చెప్తే పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఆలోచన ఒకటే ఉంటాయి తప్ప ఇంకా వేరే ఆలోచనలు అనేది ఎవరికి ఉండదు. అలాంటి ఆలోచనలు మీకు కల్పించకండి. ఆ సిచ్యువేషన్లో ఆ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఎస్ఎఫ్ఐ ఓ భరోసా, కానీ బయట చూసే వాళ్ళు ఎస్ఎఫ్ఐ నెగిటివ్గా యాంగిల్లో పోర్ట్రేట్ చేయొచ్చు అంటే మేడం, బయట చూసే వాళ్ళకి ఏ రకంగా ఉంది అనే దానికోసం అయితే మేము పనిచేస్తలేం మేడం. మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం? విద్యార్థుల కోసం, తల్లిదండ్రుల కోసం. ఆ విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు మేము చేసేటటువంటి పోరాటము
మా కోసం చేస్తున్నారని చెప్పి అనుకుంటే చాలు తప్ప ఓకే వేరే వాళ్ళు ఎవరో ఏదో అనుకున్నారని చెప్పి దాని గురించి నేను ఆ టాపిక్లోకి వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు. నేను ఆ టాపిక్లోకి వెళ్ళను. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలను అయితే సవివరంగా కూలంకుషంగా చర్చించాము ఈరోజు. చాలా మంచి విషయాలు చెప్పారు. భవిష్యత్తులో కూడా విద్యార్థి సమస్యలకు సంబంధించి ఇంకా ఎన్నో గోల్స్, లక్ష్యాలు మీరు సాధించాలి. అట్ ద సేమ్ టైం మీకు విద్యార్థుల నుంచి అటు ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అనుకున్న లక్ష్యాలు ఇంకా ఈజీగా సక్సెస్ అవుతారని. సో థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.